మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తైవాన్ జలసంధిలో డ్రాగన్ ఆర్మీ చేస్తున్న విన్యాసాలు యుద్ధ మేఘాలను రగిలిస్తున్నాయి. తైవాన్ ను తమ దేశంలో కలుపుకోవటమే లక్ష్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అడుగులు వేస్తున్నారు. ఒక పక్క తైవాన్ చుట్టూ నౌకాదళంతో దిగ్బంధం, మరో పక్క ఆకాశంలో యుద్ధ విమానాల చక్కర్లు. ఎప్పుడూ లేని విధంగా చైనా ఇంత అగ్రెసివ్ గా ఎందుకు మారింది? డ్రాగన్ చర్యలకు అమెరికా ఎలా చెక్ పెట్టబోతోంది? తైవాన్ ఆక్రమణ జరిగితే ప్రపంచానికి జరిగే నష్టమేంటి? దీనిపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ప్రశాంతంగా ఉండే తైవాన్ జలసంధి ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జాయింట్ సోర్డ్ 2026 పేరుతో భారీ సైనిక విన్యాసాలు ప్రారంభించి తైవాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తైవాన్ ద్వీపం చుట్టూ 6 ప్రధాన దిక్కుల నుండి చైనా యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మోహరించి పూర్తిస్థాయి దిగ్బంధనాన్ని సృష్టించాయి. ఇది కేవలం సైనిక విన్యాసాలు మాత్రమే కాదని, భవిష్యత్తులో తైవాన్ను ఎలా ఆక్రమించుకోవాలో, ఎలా ఐసోలేట్ చేయాలో చేస్తోన్న పక్కా రిహార్సల్స్ అని తైవాన్ రక్షణ శాఖ తీవ్రంగా ఆరోపిస్తోంది. 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 100కు పైగా చైనా యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి చొచ్చుకు వచ్చాయి. సైరన్ల మోతతో తైవాన్ నగరాలు దద్దరిల్లుతున్నాయి. ప్రజలు ఏ క్షణమైనా యుద్ధం మొదలవుతుందన్న భయంతో బంకర్లలో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన నూతన సంవత్సర ప్రసంగంలో చేసిన దూకుడు వ్యాఖ్యలే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. తైవాన్ మాతృభూమిలో కలవడం అనేది చారిత్రక అవసరం. దాన్ని ఏ శక్తి ఆపలేదు అని ఆయన చాలా స్పష్టంగా, గంభీరంగా ప్రకటించారు. 2027 నాటికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతోన్న సందర్భంలో ఈలోపే తైవాన్ను స్వాధీనం చేసుకుని తన విజయంగా చూసుకోవాలన్నది జిన్పింగ్ టార్గెట్గా కనిపిస్తోంది. హాంకాంగ్లో ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేసి ఎలాగైతే తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారో, తైవాన్ను కూడా అలాగే వన్ చైనా పాలసీ కింద కలుపుకోవాలని చైనా కమ్యూనిస్టు పార్టీ డిసైడ్ అయినట్లు సమాచారం. దీనికోసం ఆర్థిక ఆంక్షలు విధించడమే కాకుండా అవసరమైతే పూర్తిస్థాయి సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని డ్రాగన్ కంట్రీ పదే పదే సంకేతాలు ఇస్తోంది. ఈ పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. చైనా నిప్పుతో చెలగాటమాడుతోందని, తైవాన్పై ఏకపక్ష దాడి జరిగితే చూస్తూ ఊరుకోబోమని వాషింగ్టన్ హెచ్చరించింది. తన మిత్రపక్షానికి అండగా నిలిచేందుకు అమెరికా ఇప్పటికే అత్యంత శక్తివంతమైన 7వ ఫ్లీట్ను, అణు జలాంతర్గాములను దక్షిణ చైనా సముద్రంలోకి పంపించింది. జపాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ దేశాలతో కలిసి చైనాను సముద్రంలోనే కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహరచన చేస్తోంది. కానీ చైనా మాత్రం అమెరికా బెదిరింపులను అస్సలు లెక్క చేయడం లేదు. ఇది మా అంతర్గత వ్యవహారం, ఇందులో బయట శక్తులు తలదూర్చితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 2 అగ్రరాజ్యాల మధ్య నలుగుతున్న తైవాన్ పరిస్థితి ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. ఏ చిన్న పొరపాటు జరిగినా అది మహాయుద్ధానికి దారి తీయవచ్చు. ఒకవేళ చైనా గనక తైవాన్ను సైనిక చర్య ద్వారా ఆక్రమిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కుప్పకూలడం ఖాయమని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచానికి అవసరమైన 90% అత్యంత అధునాతన సెమీ కండక్టర్ చిప్స్ తైవాన్లోని TSMC కంపెనీ నుంచే సరఫరా అవుతాయి. మనం వాడే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, ఆఖరికి యుద్ధ విమానాలు, ఆసుపత్రి పరికరాలు కూడా తైవాన్ చిప్తోనే నడుస్తాయి. చైనా దాడి వల్ల ఈ చిప్స్ సరఫరా ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ స్తంభించిపోతుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ రంగాలు మూతబడతాయి. లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుంది. అందుకే తైవాన్ రక్షణ అనేది ఇప్పుడు కేవలం ఓ చిన్న దేశం సమస్య కాదు, ప్రపంచం మొత్తానికి సంబంధించిన సిలికాన్ షీల్డ్ సమస్యగా మారింది. సైనిక దాడుల భయమే కాకుండా చైనా ఇప్పుడు తైవాన్పై సైకలాజికల్ వార్ఫేర్ కూడా చేస్తోంది. తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడులు చేయడం, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం, తైవాన్ యువతలో భయాన్ని కలిగించడం వంటి చర్యలకు దిగుతోంది. అమెరికా మిమ్మల్ని కాపాడలేదు, లొంగిపోవడమే మంచిది అనే ప్రచారాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా పెంచేసింది. తైవాన్ను అంతర్జాతీయ సమాజం నుండి ఒంటరిని చేసి దౌత్యపరంగా దెబ్బతీయాలన్నది చైనా ప్లాన్. ఇప్పటికే తైవాన్తో సంబంధాలు పెట్టుకున్న చిన్న చిన్న దేశాలను బెదిరించి తమ వైపు తిప్పుకుంటోంది. ఇలా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి యుద్ధం చేయకుండానే తైవాన్ను లొంగదీసుకోవాలన్నది డ్రాగన్ మాస్టర్ ప్లాన్. మరి ఈ వ్యూహాన్ని తైవాన్ ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి.